క్రింద మీరు చూస్తే గనక 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి పూర్వమందున్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇది వెలుగు ఫలం ఏంటో అక్కడ ఉంది. వెలుగు ఫలం ఏంటి? మంచితనము, నీతి, సత్యము. వాటిలో వెలుగు అంటే ఏంటండి? వెలుగు అంటే మీకు తెలుసు, అందరూ ఏమనుకుంటారు? వెలుగు, ఈ వెలుగు కనబడుతూ ఉంది. వెలుగు వాక్యమే వెలుగు, వెలుగే దేవుడై ఉన్నాడు. వెలుగు అంటే ఏంటి? వెలుగుతో నింపబడుట అంటే ఏంటి? ఒక పెద్ద లైట్ పెట్టుకొని ఫోకస్ ముఖం మీద పెట్టుకుంటే నేను వెలిగింపబడ్డానని చెప్పుకోవడమా? మంచిగా మేకప్ వేసుకొని తెల్లగా ఉన్నాను, ముఖం వెలిగిపోతుంది అంటే వెలుగా? వెలుగంటే అది కాదు. వెలుగంటే ఏంటంటే మంచితనం. నెంబర్ 1 ఏంటండి? మంచితనం. నీ మంచితనం ఏంటో ముందు నీ ఇంట్లో వారు చూడాలి. మంచితనం. వెలుగంటే ఏంటి? వెలుగు ఫలం. నీ హృదయములో వాక్యము నిలిస్తే గనక, అంటే అక్కడ ఉపమానములో మంచి నీళ్ళలో కూడా పడిన విత్తనం కూడా ఉంది. ఆ విత్తనం అందులో పడి ఫలించింది, ఎదిగింది. ఆ విత్తనం ఎదిగింది, ఫలించింది, హృదయంలో నిలిచిపోయింది. హృదయంలో వాక్యము నిలిస్తే గనక నీలో మంచితనం ఉంటుంది. మంచితనం, మంచితనం. నీ మంచితనమే ఒక సువార్త, నీ జీవిత సాక్ష్యం. 5వ సువార్త, మంచితనమే నీ జీవిత సాక్ష్యం. అలాంటి సహోదరి వలె ఎవరున్నారు? మంచిదండి, చాలా చాలా మంచిది. ఎవరైనా ఆమెను అన్నా కూడా నవ్వుతుందండి. ఎవరైనా తొందరపడి మాట్లాడినా నవ్వి అలా అనద్దమ్మా అంటుంది. తనలో ఎంత మంచితనం! ఈ మంచితనం అనేది వెలుగు క్రియ, వెలుగు ఫలం. ఒక క్రైస్తవ బిడ్డగా నీలో మంచితనం ఉండాలా? నీ మంచితనం ఏంటో నీ భర్త చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ భార్య చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ తల్లిదండ్రులు చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ పిల్లలు చెప్పాలా? నీ మంచితనం ఏంటో నీ ఇంటి ప్రక్క వాళ్ళు చెప్పాలి. నీ మంచితనం ఏంటో నీ ఉద్యోగ స్థలములో కొలీగ్స్ చెప్పాలా? ఈ మంచితనం వెలుగు ఫలం. ఒక క్రైస్తవ బిడ్డగా నీ హృదయములో గనక వాక్యము నిలిచి ఉంటే, దేవుడు నీ హృదయాన్నే చూస్తున్నాడు. సాతానుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్నే చూస్తున్నాడు. వాడు ఎప్పుడు నీ హృదయం చూసి, వాక్యం ఇప్పుడు పడతా ఉంది కదా, ఆ గేట్ దాటని మళ్ళీ తీసేస్తాడట. ఎందుకు? వానికి నువ్వు చోటిస్తున్నావు, వానికి నువ్వు చోటిస్తున్నావు. నీవు మందిరానికి రావడం నీ వంతు, వాక్యం వినడం నీ వంతు. ఆ విత్తనమైన వాక్యం నీ హృదయంలో పడుతూ ఉంటే నీ ప్రక్కకు నీ తీసివేయడం వాని వంతు. అప్పుడు నీ జీవితంలో ఎక్కడ ఆశీర్వాదం నువ్వు చూస్తావు? హృదయంలో వెలుగుమయం లేనప్పుడు, హృదయం వెలిగించబడినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు కనుక ఈ మంచితనము. రెండవది నీతి. రెండవది ఏంటండి? మంచితనం, నీతి. ఇంకొకటి సత్యం. ఈ 3 నీ వెలుగు ఫలాలు. సత్యం, సత్యం ఉండాలి. సత్యం అనేది చాలా గొప్పది. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆయన సత్యం అండి. ఆయన ఎవరిలో ఆ వెలుగు, ఆ వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళ సత్యం మాట్లాడతారు. సత్యం వాళ్ళు కనబడుతుంది. క్రీస్తు కనబడతారు వాళ్ళు, వెలుగు కనబడుతుంది వారిలో. ఇలా వెలుగు ఫలం అంటే మంచితనం, నీతి, సత్యం. ఇవి నీలో ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. చప్పట్లు కొట్టాను గట్టిగా, గట్టిగా అందరూ చెప్పండి.
ఎంతవరకు నాలో నీతి ఉంది, ఒకరికి అన్యాయం చేయడం ఎంతవరకు మంచిది, ఒకరిని బాధ పెట్టడం ఎంతవరకు మంచిది. లేచినప్పటి నుండి ఎవరినో ఒకరు బాధ పెడతా ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఏదో నోటి దురద అంటారు, నోటి దురద, ఎప్పుడు ఎవరినో ఒకరిని బాధ పెట్టే ఆ మాట. అంతేకాకుండా ఒక దేవుని బిడ్డగా మంచితనం నీలో ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. అవి నీలో ఉన్నప్పుడు నీ హృదయము దేవుడు చాలా లక్ష్యం ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును ఒక రాజుగా అభిషేకించడానికి లేదా రాజుగా దీవించడానికి, రాజభోగాలు దావీదు అనుభవించడానికి, రాజు దావీదు యొక్క సంతానం తరతరాలు దీవించబడడానికి గల కారణం ఏంటంటే ఆయన హృదయమే. అందుకే హృదయం చాలా ముఖ్యం. మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూచి ఆయన నీ పట్ల తన పని జరిగిస్తాడు. అందుకే మీరు చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా తీయండి. ఈ 6వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. మార్గములలో నిలిచి చూడుడి. ఈరోజు 2024 లాస్ట్ సండే, రేపు 38, ఎల్లుండి 31, మరుసటి దినం న్యూ ఇయర్. అందులోకి ఎంటర్ అయిపోతా. నీ ముందు ఉన్న 30, 31 ఈ 2 రోజులు నీ ముందున్నది. 363 దినము. ఈరోజు 63వ రోజు. ఇంకొక 2 రోజులైతే సంవత్సరం అయిపోతుంది. ఒకసారి ఈ సంవత్సరములో నువ్వెందుకు అనేక ఇబ్బందులకు గురై ఆశీర్వాదానికి దూరం అయిపోయి, అసలు ఈ ఇయర్ ఒక శాపగ్రస్తమైన ఇయర్గా ఉంది, ఎప్పుడు కూడా నేను ఆనందంగా లేను, ఏదో ఒక సమస్యలో నేను బాధపడుతూనే వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నావు. కానీ ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవట్లేదు. నువ్వు విచారించట్లేదు, నువ్వు ఆలోచించట్లేదు. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావు, కానీ దాని గురించి విచారణ చేయట్లేదు నువ్వు. దేవుడు అందుకే ఇర్మియా గ్రంథంలో ఆ రోజులో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒకసారి మీరు చూడండి ప్రజలు ఎలా ఉన్నారో. ఆ క్రింది వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. 20వ వచనం చదవండి. 20వ వచనం. షేబా నుండి వచ్చు సామ్రాణి నాకెలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకెలా, మీ దహన బలులను నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. అలా ఏమంటున్నాడంటే, మీరు హృదయమును సరిగా పెట్టుకొనకుండా ఎక్కడి నుండో షేబా నుండి బంగారం సాంబ్రాణి చేస్తున్నారు, ఎక్కడి నుండో చెరుకు సమర్పిస్తున్నారు, నాకు బలులు సమర్పిస్తున్నారు, ఎక్కడెక్కడి నుండో దేవుని మందిరానికి వస్తున్నావు. మంచిదే, ఏం లాభం? నీ హృదయము సరిగా లేదు కదా. నీ హృదయములో వాక్యము విత్తనం పడుతుంది, కానీ సాతానుడు వెంటనే దాన్ని తొలగిస్తున్నాడు కదా. వెలుగుతో నీ హృదయము నింపబడకుండా ఉంది కదా.
అందుకు నువ్వు ఎప్పుడైనా విచారణ చేసావా ఎందుకు ఇలా జరుగుతుందని? దేవుడు ఏమన్నాడు? అసలు అడ్డురాలే నేను వేసాను. ఎవరు వేస్తారట అడ్డురాళ్ళు? దేవుడే అడ్డురాళ్ళు వేస్తే మనం వెళ్ళకుండా మన పనులకు ఆటంకంగా ఈ అడ్డురాళ్ళు ఉండి మనం ఒకలాగా వేదనకు బాధకు గురవుతున్నాం. అడ్డురాళ్ళు, ఈ అడ్డురాళ్ళు నేనే వేస్తున్నాను. ఈ అడ్డురాళ్ళు నేనే వేస్తున్నాను. ఎందుకు? మీరు చెరుకిస్తున్నారు, సాంబ్రాణి ఇవన్నీ ఎక్కడెక్కడ తెచ్చి బలులు అర్పిస్తున్నారు. నీ హృదయమే సరిగా లేదు. బలులు ఎవరికండి? నీవు ఎంతో దూరము నుండి మందిరానికి వస్తున్నావు, హృదయములో వెలుగు లేదు నీకు. వాక్యము హృదయమును పడిన వెంటనే సాతానుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. చీకటితో నీ హృదయం ఉంది కనుక, చీకటితో హృదయం ఉంటే వెలుగుగా ఉన్న నేను నీ పట్ల ఏమాత్రము ఏ పని చేయలేనని దేవుడు అంటున్నాడు. అందుకే ఈరోజు నువ్వు విచారించు. ఇర్మియా 6:16 ఇప్పుడైనను పురాతన మార్గములను గురించి విచారించుడి. మీరు ఈ సంవత్సరములో ఎక్కడ ఏ విషయములో దేవునికి వ్యతిరేకముగా హృదయములో వాక్యానికి చోటు ఇవ్వకుండా బ్రతుకుచు దేవునికి అయిష్టమైన క్రియలు. ఎప్పుడు నీవు నీ సైట్లోనే రైట్గా ఆలోచిస్తావు, కానీ దేవుని యొక్క కట్టడను నీ ముందుంచుకొని నీ ఆ కట్టడనే అద్దము ముందు, వాక్యం అనే అద్దము ముందు నిన్ను నీవు చూసుకోలేకపోతున్నావు. చూడండి, వాక్యం అద్దం అంటే యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. బైబిల్ యాకోబు రాసిన పత్రిక. ఈ యాకోబు ఆ పత్రికలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఆ వచనం నేను చదివి మీకు వినిపించాలని ఇష్టపడుతున్నా. చూడండి, 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో 22 లేదా 21, 22 చదువుకుందాం. 21 నుండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఉన్న మీ ఆత్మ వలన రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో ఎట్లా అంగీకరించాలట? సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలి. కొంతమంది జీవితంలో ఓహో అయ్యగారికి తెలుసు మా ఇంట్లో జరిగిన సంగతి, లేదా నా జీవితంలో తెలుసు, నా కొరకే వాక్యం చెబుతున్నాడు. సాత్వికం ఎక్కడ పోయింది? నీ సాత్వికం నీ కొరకే వాక్యం చెప్పడు. పాస్టర్ గారికి ఏం పని? నువ్వు ఒక్కదానే ఉన్నావా? నువ్వు ఒక్కడివే ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు, మర్చిపోతున్నావు. వాక్యము వింటున్నప్పుడు సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకో. వాక్యము నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ స్థితిని మార్చివేస్తుంది, నీ చీకటి హృదయాన్ని మార్చివేసి వెలుగుతో నీ హృదయాన్ని నింపుతుంది. అందుకే అక్కడ యాకోబు మాట మాట్లాడుచున్నాడు. సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించి. ఇంకా క్రింద ఏముంది? మీలో వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారట. అబ్బా, నేను వాక్యం జాగ్రత్తగా వింటున్నాను, బాగా ప్రార్థన చేస్తున్నాను, చక్కగా చర్చికి వస్తున్నాను, మందిరానికి ఏ ప్రార్థన కూడా తప్పించకుండా వస్తున్నాను, ప్రతి ఆదివారం రెగ్యులర్గా వస్తున్నానని మీకు మీరే భ్రమపడుతున్నారట. ఇవన్నీ సెకండరీ. దేవుడు ఇవన్నీ నువ్వు మందిరానికి వచ్చావా లేదా తర్వాత, నువ్వు ప్రార్థన చేసావా లేదా తర్వాత, నువ్వు కానుక ఇచ్చి బలి అర్పించావా లేదా తర్వాత. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే హృదయం. హృదయం కావాలి. హృదయం చూస్తున్నాడు ఆయన. అంతేకాదు, ఇంకా క్రింద అంటాడు, చదవండి. ఉండి అద్దములో సహజంగా తన ముఖాన్ని
చూచుకొనివాడై ఉన్నాడట. ప్రైజ్ ద లార్డ్. వాక్యం అనే అద్దములో నీ యొక్క స్వరూపాన్ని నువ్వు చూసుకోవాలా. వాక్యం అనే అద్దం, ఈరోజు నువ్వు అద్దము ముందు, వాక్యం ముందు నిలబడి చూస్తే నీ హృదయంలో చీకటి ఉందా వెలుగుందా నీకు అర్థమైపోతుంది. చీకటి ఉందా వెలుగుందా నీకు అర్థమైపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కడే గుర్తుపెట్టుకోవాలా, దేవుడు నీ హృదయంలో వాక్యముతో నింపాలని ఇష్టపడుతూ వాక్యం మాట్లాడుతున్నాడు. కానీ ఆ వాక్యం నీ హృదయంలో ఉండకుండా వాక్యం విత్తనం పడిన వెంటనే, లూకా సువార్త 8వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుకున్నాం, ముందుగా చదువుకున్నాం. ఆ వాక్యం హృదయంలో పడిన వెంటనే సాతానుడు ఏం చేస్తున్నాడు? తొలగిస్తున్నాడు, తీసివేస్తున్నాడు. వెంటనే తొలగిపోతుంది, వెంటనే వాక్యము నీలో నుండి ఉండకుండా పోతుంది. కనుక చీకటి నీ హృదయంలో ఉంటుంది. అయితే ఈరోజు అందుకే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు మాట్లాడినట్టుగా, నీవు ఈ యొక్క పురాతనం అంటే గడిచిన దినములన్నీ, నిన్నటి వరకు నీ జీవితంలో ఎలా నీవు చీకటిమయమై ఉండి నీ హృదయంలో వెలుగు లేకుండా నువ్వు ప్రవర్తించి జీవించావో, ఇప్పటికైనా సరే ఒక్కసారి విచారణ చేయి, ఆలోచించు. ఒకసారి ఆలోచన నెమరు వేసుకో. ఈ సమయం ఎలాంటి సమయం అంటే, ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు ఈ ముందున్న 2 రోజులు కానీ 3 రోజులు కానీ నువ్వు విచారించవలసిన దినాలు ఇవి. కూర్చొని పనులన్నీ ప్రక్కకు పెట్టు, దేవుని సన్నిధిలో కూర్చో. పురాతన దినాలు అంటే ఇయర్ అంతా కూడా దాటి వచ్చిన దినాలు విచారించు. ఎక్కడ నేను ఎందుకు ఇలా నా జీవితంలో ఈ సంవత్సరం శాపగ్రస్తంగా మారిపోయింది? ఎందుకు నేను ఈ సంవత్సరం ఒక్క పనిలో కూడా సక్సెస్ కాలేకపోయాను? ఎందుకు నా ఇంట్లో దరిద్రం ఉంది? ఎందుకు నా ఇంట్లో నెమ్మది లేకుండా ఇది ఒక నరకంగా మారిపోయింది నా ఇల్లు? నా జీవితంలో ఎందుకు సక్సెస్ కాలేకపోయాను ఈ సంవత్సరం? దేవుడు కారణం కాదు, నీవే కారణం, నీవే కారణం. అందుకే ఈరోజు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఒకడే నిన్ను ప్రేమించి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మార్గములలో నిలవండిగా. ఈరోజు నిలవండి. ఇక మీరు ఈ రోజు నుండి ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి. రేపు సోమవారం, మంగళవారం, ఈరోజు సాయంత్రం కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీరు ప్రార్థనలో రావడం అంశాల కొరకు ప్రార్థించడం కాదు ముఖ్యం, నీ స్థితిని గురించి ఒకసారి విచారణ చేయి. నీ స్థితిని గురించి విచారం చేస్తూ అక్కడ ఏమంటున్నాడంటే, నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేము మేలు కలుగు మార్గం ఏది అని అడిగి, అందులో ఇక 2025లో ఎంటర్ అయ్యే ముందు 2025 మేలైన సంవత్సరముగా నీ జీవితంలో ఉండాలని నువ్వు అనుకుంటే గనక ఈ 2 రోజులు దేవుని సన్నిధిలో నిలిచి నీ పురాతనమైన స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ దేవునికి దూరముగా ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఒకసారి పరీక్షించుకొని, నీవు ఇప్పుడు మేలైన మార్గం ఏదో ఆయనను అడిగి ఆ మేలైన మార్గం తెలుసుకొని ఆయన నీతో చెప్పినప్పుడు ఆ సమయంలో నూతన సంవత్సరములో అడుగుపెట్టు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మేలైన మార్గము ఏదో అడిగి ఆ మార్గములో నీవు అడుగుపెట్టు. ఆ జీవితంలో జీవించడానికి మొదలుపెట్టు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఆ కంటిన్యూషన్ నుంచి చదవండి. అది అప్పుడేం కలుగుతుందట? అందరు చెప్పండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. స్క్రీన్లో వేశారు వాక్యం, మళ్ళీ పెట్టాను స్క్రీన్లో. అప్పుడు మీకు నెమ్మది. అందరు చెప్పండి. అప్పుడు నాకు నెమ్మది కలుగును. ఇది 2025 నీ జీవితంలో మేలైనదిగా ఉండాలని నువ్వు అనుకుంటే, నీకు ఆశీర్వాదకరమైనదిగా ఉండాలని నువ్వు అనుకుంటే, ఈరోజే నీ హృదయాన్ని సరిచేస్తూ, ఈరోజే నీ హృదయాన్ని వెలుగుమయముగా తన వాక్యముతో నింపు. చూడండి, లూకా సువార్త మనం చివరిగా మార్చి ముగిస్తా 8వ అధ్యాయం. అక్కడ
ఒకటి మనం చదువుకున్నాం. ఈరోజు ఎక్కువగా దేవుడు మాట్లాడింది ఏంటంటే, వాక్యము హృదయంలో పడిన వెంటనే ఏం జరుగుతుంది? సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు హృదయం. వాడు ఎప్పుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో దేవుని క్రియలు ఉండొద్దని చూస్తున్నాడు. దేవుని సంబంధమైనవి ఏవి నీ హృదయంలో కనబడొద్దని చూస్తున్నాడు వాడు. ఎందుకని అవి కనబడితే ఎప్పుడు వాక్యం ఉంటే నువ్వు అలా చేస్తావు. కనుక నీలో వాక్యం లేకుండే అసలు నువ్వేం చేయలేవు. కనుక చీకటితో ఉంటావని వాడు నీలో వాక్యం లేకుండా చేస్తున్నాడు. అయితే మరొకసారి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇప్పుడు మీరు 15వ వచనం చదవండి. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో, గట్టిగా చప్పట్లు కొట్టండి, మంచి మనస్సుతో అంటే మంచి హృదయముతో. మనస్సు హృదయం రెండు ఒకటే, ఏకీకృతం. నీ మనస్సులో ఆలోచించేదే హృదయంలో ఉంటుంది, హృదయంలో ఉన్నదే మనసులో కాలుస్తుంది. మంచి మనసు ఎవరిలో ఉన్నది? వాక్యము మంచి నేలలో పడిన వారు. హృదయములో వాక్యము పడినప్పుడు హృదయము వెలుగుతో నింపబడుతుంది. ఆ మంచి మనస్సు వారిలో ఉంటుంది. వారట మంచి, చదవండి ఇప్పుడు, మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అబ్బా, 2025లో అలా నీవు సిద్ధపడదువుగాక. మంచి మనసు ఫలించడం. ఇక ఈ 2024 ఒక శాపగ్రస్తం అనుకోండి. నువ్వు దీవించి ఫలించలేదు, ఆశీర్వదించబడలే, ఒక్కటి జరగలే, నువ్వు దుఃఖము, వేదన, బాధ మిగిలింది. కారణం దేవుడు కాదు, దేవుడు అనకసలే, నీవే, నీ హృదయమే. కానీ ఇప్పుడు 2025లో ఈ 2 days నువ్వు విచారించు, ఆలోచించు, మేలైన మార్గం ఏదో తలంచి నీ హృదయంలో వాక్యం నిలిచినట్లుగా నువ్వు ప్రయాసపడి వాక్యం జాగ్రత్తగా విని ఆయన సన్నిధిలో ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు మంచి మనసుతో నువ్వు ఉంటే గనక ఫలించి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతా. ఆ రీతిగా 2025 ఆ వచనం ప్రకారం మనం లూకా సువార్త 8వ అధ్యాయం ఆ 15వ వచనం ప్రకారం అక్కడ మనం చూస్తే, యోగ్యమైన మంచి మనస్సు. ఈ యోగ్యమైన మంచి మనస్సు కలిగి వాక్యము విని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఈ ఆశీర్వాదం 2025లో దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించును గాక. ఈ వాక్యము మనందరి హృదయాలు ఫలించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్, నా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గద్దించాడంటే ప్రేమించుచున్నాడని అర్థం చేసుకో. గద్దించు కుమారుని దేవుడు ప్రేమించుచున్నాడు గనక ఆ గద్దింపు వలన నా కుమారుడు, నా కుమార్తె సరిచేయబడి నా సన్నిధిలో ఫలించి ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతున్నాడు. బిడ్డ, నిజానికి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నవారు, యథార్థముగా నిజంగా ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నవారు చేతులెత్తండి. 2025లో ప్రభు నిన్ను ఒక మంచి మేలైన స్థితిని నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు ఫలించబోతున్నావు. 25లో నువ్వు అలా ప్రభు దీవించబోతున్నాడు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, కళ్ళు మూసుకొని దేవుడిని దర్శించే సమయంలో పరిశుద్ధాత్మని ఒప్పింపజేస్తాడు. బిడ్డ, నువ్వు ఇలా ఉన్నావు బిడ్డ, చేయొద్దు, నేను నిన్ను దీవించబోతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, అందుకే ఈరోజు నీతో మాట్లాడాను. నువ్వు చెడిపోవడం నాకు ఇష్టం లేదు బిడ్డ, నువ్వు
నువ్వు శాపములో ఉండడం, నువ్వు వేదనలో ఉండడం, నువ్వు కష్టాల్లో కూడా ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఫలించాలా, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలా, అనేకులు నిన్ను ఆశ్రయించాలి. అందుకే దేవుడు నిన్ను ఈరోజు దర్శించాడు. అందుకే ప్రభు నిన్ను దర్శించాడు. ఆయనతో మాట్లాడు, విచారించు. మేలైన మార్గం దేవుడు నీకు చూపించి 2025లో నువ్వు అడుగుపెట్టి అందులో ఇక 2025లో నువ్వు ఫలించాలా, నీ ఫ్యామిలీ ఇంకా బ్లెస్ అవ్వాలా, నీ ఫ్యామిలీ ఇంకా ఆశీర్వదించబడాలా. ముందు నీ హృదయాన్ని వెలుగుతో నింపుకో. వాక్యము హృదయంలో నిలవాలా. ఎత్తుకొని పోదు సాతానుడికి చోటు ఇవ్వకు. చేతులెత్తిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. నీ చేయి పట్టుకుంటున్నాడు. దయచేసి ఇంక కొద్దిగా పైకెత్తండి. సిగ్గుపడకుండా పైకెత్తాలా, కంప్లీట్ పైకెత్తాలా, సగం ఎత్తుడు కాదు. హోలీ స్పిరిట్ ప్రార్థన చేసుకున్నా. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు నాయన. మేము ఇప్పుడు కూడా ఆశీర్వదించబడాలని, ఫలించాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని మీరు మా ఇంట్లో ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మా హృదయము సరిగా లేనందున, మా హృదయంలో వాక్యము నిలవనందున మా జీవితాల్లో శాపము, దరిద్రత, నెమ్మది లేని స్థితి, ఒక నరకంగా కుటుంబం మారిపోతుంది. అయ్యో ఎందుకు ఇలా దేవుడు చేశాడని మళ్ళీ మిమ్మల్ని అంటూ మేము కృంగిపోతున్న సమయంలో ఈరోజు మాతో మాట్లాడేవయ్యా, నీకు వందనాలు. నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్న దేవుడు నీవు. మా జీవితంలో మళ్ళీ ఇదే కంటిన్యూ అవ్వకూడదని ఈరోజు మా స్థితిని మాకు చూపించిన దేవుడు నీకు స్తుతి కలుగునుగాక. మా హృదయము నువ్వు చూచుచున్న దేవుడు. సాతానుడు కూడా మా హృదయాన్ని చూస్తున్నాడు. వాక్యం ఎప్పుడు పడుతుందో వెంటనే తీసేస్తున్నాడు. అయ్యా, కొంతమంది బిడ్డల జీవితాల్లో అలాంటి స్థితి ఉంటే ఈరోజే ఆ స్థితి నుండి నీ రక్త ప్రభావము ద్వారా వారి హృదయాలు కడగబడునుగాక. ఓ వాక్యము పడిన వెంటనే వాక్యము మంచి యోగ్యమైన మంచి మనస్సునిచ్చి నీ బిడ్డలు ఫలించొచ్చు. ఓర్పికతో నీ సన్నిధిలో మీరివ్వబోయే ప్రతి ఆశీర్వాదం 2025లో అనుభవించుదురుగాక, అవి పొందుకొందుదురుగాక. ఆ 2025 ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండునుగాక. ఆ రీతిగా సిద్ధపరచండి నాయన. రేపు, ఈరోజు, రేపెల్లుండి నీ సన్నిధిలో నిలిచి విచారణ చేస్తూ నీ సన్నిధిలో సరిచేయబడడానికి కృప అనుగ్రహించండి, ఆశీర్వదించండి. వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఆన్లైన్లో ఎంతమంది చూస్తున్నారో వారి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ టీవీ ఛానల్లో ఎంతమంది చూస్తున్నారో వారిని దీవించండి. వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.